తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుంచి 2023 వరకు నీటిపారుదల ప్రాజెక్టులకు ఎంత ఖర్చయింది, కొత్తగా ఎంత ఆయకట్టు సాగులోకి వచ్చింది, ఎన్ని అవకతవకలు జరిగాయి లాంటి విషయాలపై వైట్ పేపర్ ప్రవేశపెడతారు. అందులో ప్రధానంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ప్రాజెక్ట్, సీతమ్మ బ్యారేజ్ లాంటి స్కీంలకు ఎంత ఖర్చు చేశారు, ఎంత ఆయకట్టు సాగులోకి వచ్చింది, వాటిలో లోపాలేంటి, జరిగిన అవినీతి ఎంత లాంటి వివరాలన్నింటినీ కూడా అధికార పక్షం శ్వేతపత్రంలో ప్రస్తావించబోతోంది. నిన్న మంత్రులు, కాంగ్రెస్ అలాగే ఎంఐఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్లి పరిశీలించడం జరిగింది. అక్కడి అధికారులు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. 93,872 కోట్లు ఖర్చు చేసి కట్టినటువంటి కాళేశ్వరం ద్వారా ఇప్పటి వరకు 98,570 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిందని అధికారులు చెప్పారు. కాళేశ్వరం లక్ష్యం నెరవేరలేదని వాళ్లు తేల్చి చెప్పారు. మరోవైపు విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఇబ్బందులున్నట్టుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలిపింది. అసెంబ్లీలో ఈ రోజు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 2014 నుంచి 2023 వరకు కూడా నీటిపారుదల ప్రాజెక్టులకు అసలు ఎంత ఖర్చయింది, కొత్తగా ఎంత ఆయకట్టు సాగులోకి వచ్చింది, ఇప్పటి వరకు ఎన్ని అవకతవకలు జరిగాయి, ఇలాంటి విషయాలన్నింటిపైన వైట్ పేపర్ ప్రవేశపెడతారు. అందులో ప్రధానంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ప్రాజెక్ట్, సీతమ్మ బ్యారేజ్ లాంటి స్కీంలకు ఎంత ఖర్చు చేశారు, ఎంత ఆయకట్టు సాగులోకి వచ్చింది, వాటిలో జరిగినటువంటి లోపాలేంటి, జరిగిన అవినీతి ఏంటి లాంటి వివరాలను అధికార పక్షం శ్వేతపత్రంలో ప్రస్తావించబోతోంది.